హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. సండే స్పెషల్ నాటుకోడి కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు అండ్ జీలకర్ర అండ్ ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు అండ్ లాస్ట్లో కొంచెం జీడిపప్పు వేయండి. మిక్సీ పెట్టేసుకోవాలి. అండ్ ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అండ్ కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 2 కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, 2 అయితే సరిపోతాయి, టమాటా ముక్కలు వేసేసి ఒకసారి ఫ్రై చేసుకోండి. అది బాగా మగ్గిపోవాలి. అలా మగ్గిన దాంట్లో ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా ఉంది కదా, అది ఒక 2 స్పూన్స్ వేయండి. ఒకసారి కలిపేసుకొని బాగా వేగనివ్వాలండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం, అది కూడా వేసేసుకోవాలి. అందులో ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. అందులో 2 స్పూన్స్ కారం వేయాలి. మీకు కారం చూసుకొని వేసుకోండి, ఎంత పడితే అంత. అది కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. అందులో వాటర్ అంతా వచ్చేస్తుందండి. అందులో ముందు వాటర్ పోయకూడదు, ఇలా అయితే ఉంది. మళ్ళీ ఇందులో 1 గ్లాస్ వాటర్ పోయాలి. ముందు వేయకండి, కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుని వాటర్ పోసేసుకుందాం. మసాలాల్లో జీడిపప్పు వేయడం వల్ల కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుందండి. చాలా టేస్ట్ అయితే ఉంటుంది జీడిపప్పు వల్ల. ఒకసారి ఇది మూత పెట్టేసుకుందాం. ఇది మొత్తం అంతా వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరికంటే వచ్చేయాలి. మూత పెట్టేసి అండ్ తర్వాత ఒకసారి తీసుకొని దగ్గరికి వచ్చేసిన కూర అయితే అందులో నేను ఆల్రెడీ కొత్తిమీర వేసేస్తాను. ఒకసారి కలిపేసుకుందాం. దీంట్లో కొంచెం గరం మసాలా, ఆల్రెడీ మనం మసాలా వేసుకున్నాం, కావాలితే మీరు చూసుకొని వేసుకోండి. లాస్ట్లో గరం మసాలా వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కోడి కూర రెడీ. నాటుకోడి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది.